హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయండి చెప్పడానికి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులుగా ఈ రిలే నిరాహార దీక్షల పేరుతో వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ క్యాడర్ని కూర్చోబెట్టి ఒక షో చేస్తోంది. ఉపాధ్యాయులు ఈ 2025 డిఎస్సిలో నియమితులైన ఉపాధ్యాయులు చూసి ఇంకా వాళ్ళు ఏదో అక్రమంగా ఉపాధ్యాయులు అయ్యారు అనే రీతిలో వైసీపీ ప్రచారం చేస్తుండటంతో నిన్న కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గర వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. పాఠాలే కాదు గుణపాఠాలు చెబుతాం, వైకాపాపై నిప్పులు చెరిగిన మెగా డిఎస్సి ఉపాధ్యాయులు కర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా భారీ నిరసన ప్రదర్శన. అవమానిస్తే ఊరుకోం, విమర్శలు చేస్తే ఖబర్దార్, అసత్య ప్రచారంపై పరువు నష్టం దావా వేస్తాం, ఆత్మగౌరవ ర్యాలీలో ఘాటు హెచ్చరికలు. ఒక రకంగా వైసీపీకి ఇటువంటి విరుగుడు కావాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియమితులైన ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డెక్కే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగాలు రాని వాళ్ళు చేసేది ఫేక్ ఎలిగేషన్ అని జనం నమ్ముతారు. ఉద్యోగాలు పొందిన వాళ్ళు రోడ్డెక్కితే ఇది అవమానం నుంచి వచ్చిన ఆందోళన అని జనంలోకి వెళ్తుంది. అది వైసీపీకి చాలా నష్టం. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో కూడా మెగా విజేతలం, దగ అంటే సహించం, డిఎస్సిలో అక్రమాలు అనడం అజ్ఞానం, అవివేకం, జగన్ వైసీపీపై టీచర్ల ధ్వజం, కర్నూలులో మెగా ర్యాలీ, ఉపాధ్యాయుల సంఘీభావ ప్రదర్శన ఎక్స్లో ట్రెండింగ్. కర్నూలులోని కొండారెడ్డి బురుజుపైకి ఎక్కి ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతున్న మెగా డిఎస్సి 2025 టీచర్లు గర్జించిన గురువులు అని రాశారు. ఈవెన్ ఇక్కడ కూడా మా ప్రతిభ మా ఉద్యోగం, అవమానించొద్దు, కర్నూలులో కథం తొక్కిన మెగా డిఎస్సి ఉపాధ్యాయులని ఇక్కడ అన్ని పత్రికల్లో రాశారు ఎక్సెప్ట్ సాక్షిలో మాత్రం వాళ్ళకు మాత్రమే సాధ్యమయ్యే ఈ పనికిమాలిన వార్త రాశారు. లోకేష్ తప్పుకోవాల్సిందే, కట్టడిని ఎదుర్కొంటూ కథం తొక్కిన యువత, దగా డిఎస్సిపై 3వ రోజు దీక్షలు. అసలు ఇక్కడ ఈ ఫోటో జూమ్ చేసి చూడండి. అసలు నిజంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరున్నారు? ఈ ఫోటో మనం కరెక్ట్గా జూమ్ చేసి చూస్తే ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరున్నారు? కానీ అదే వాళ్ళు అంతే. డిఎస్సి రాసిన వాళ్ళు నిరుద్యోగులు తక్కువ ఉన్నారు. ఓన్లీ వైసీపీ కార్యకర్తలు ఆ బ్యాచ్ ఎక్కువ ఉన్నారనమాట. అయినా సరే వాళ్ళ పేపరు వాళ్ళ పార్టీ కాబట్టి రాస్తుంది. ఎక్కడ కూడా కర్నూలులో వందలాది మంది ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు ఎక్కి వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఎక్కడ కూడా వార్త కూడా రాయలేదు సాక్షిలో. ఇక మరో అంశానికి వెళ్తే ఆన్లైన్ బాటలో మరింత ముందుకు, రవాణా శాఖలో మరిన్ని సేవలు, వాహన ఫైనాన్స్ తొలగింపు, చిరునామా మార్పులకు ఆటోమేటిక్ అప్రూవల్, పన్ను చెల్లించిన వాహనాలను ఏఐ వ్యవస్థతో గుర్తించి చర్యలు, ఏటీఎస్లపై ఫిర్యాదుకు అంబుడ్స్మెన్. రవాణా శాఖలో ఆన్లైన్ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి రంగం సిద్ధమైంది. వివిధ అనుమతులకు సంబంధించి ఆటోమేటిక్ అప్రూవల్ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు వద్ద రియల్ టైం గవర్నెన్స్ సమీక్ష జరిగినప్పుడు రవాణా శాఖ 66% ఆన్లైన్ విస్తరించింది. ఇతర శాఖల కంటే ముందుకెళ్తున్నట్టు గుర్తించారు. ఇక స్క్రీన్ మీద ఒక వార్త ఉంది చూడండి. పతక వీర స్ఫూర్తిధార, వైకల్యాన్ని వెనక్కి నెట్టి విజయాన్ని ఒడిసిపెట్టి పారా అథ్లెట్ల స్టోరీ ఒకసారి వేశారు. చాలా ఇంట్రెస్టింగ్. ఒకసారి అది చూస్తూ ఉండండి. ఊరికి పేరు తేవాలని కాలు కూడా పోగొట్టుకొని పోరాడతాడు వెండితెర పెద్ది. అది సినిమా. అక్కడ అన్నీ తేలిగ్గా జరిగిపోతాయి, అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. కానీ నిజ జీవితంలో పెద్దిలా నిలబడడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. వైకల్యం మనిషి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, తనకు పరిధిని గీసేస్తుంది, సమాజం జాలి చూపులు చూస్తుంది, అవమానాలకు గురి చేస్తుంది. కానీ కొందరు మాత్రం వైకల్యానికి తమ జీవితాలను శాసించే అవకాశం ఇవ్వరు.
ఆత్మవిశ్వాసం కోల్పోరు. జాలి చూపులను అవమానాలను తట్టుకొని అడ్డుగోడలన్నీ బద్దలు కొట్టుకొని అంతర్జాతీయ వేదికల మీద అద్భుతాలు చేస్తారు. ఆ నిజ జీవితాల పెద్దీల కథలేంటో చూద్దామని పారా ఒలింపిక్స్లో అథ్లెట్ల ప్రస్థానాన్ని రాసుకొచ్చారు. పారా క్రీడల్లో భారత్ ప్రగతి ఏ విధంగా ఉంది, ఎన్నెన్ని పథకాలు వచ్చాయండి అనేది ఇక్కడ రాశారనమాట. మంచి స్టోరీ. అలాగే ప్రశ్నిస్తేనే ప్రగతి, ఆలోచన లేకుండా ఆమోదిస్తే నిలదీయాలి. యువతకు అధికారంతోనే దేశం బలోపేతం. అయితే మీరు దిగిపోయి యువతకు ఎవరికైనా ఇచ్చేస్తారేంటి పొరపాటున? మీకు 75 సంవత్సరాలు, యువతకు అధికారంతోనే భవిష్యత్ అంటే దేశం బలోపేతం అంటే మరి యువతకి ఇచ్చేయండి కుర్చీ. అండ్ మీ క్యాబినెట్లో కూడా మోర్ దాన్ 60 వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ తొలగించేసి 30-40 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి కుర్చీలన్నీ. ఇవన్నీ మాటల్లో బాగుంటాయి, చేతల్లో బాగోవు. ఆలోచన లేకుండా ఆమోదం పొందిన విషయాలపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తాలని, అలా ప్రశ్నించడంతో ఆగకుండా వాటికి సమాధానాలు కనుగొనే ధైర్యం ప్రదర్శించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమస్యలకు సరికొత్త పరిష్కారాలు చూపే ధైర్యం ఉన్నవారికి సవాళ్లు అవకాశాలుగా మారుతాయని అభిప్రాయపడ్డారు. సో ఇది నరేంద్ర మోదీ గారి వ్యాఖ్యలు, ఇది చూడొచ్చు. తర్వాత జంజీ ముసుగులో గంజాయి బ్యాచ్తో ఆందోళనలు, డిఎస్సి అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని గొడ్డలి పార్టీ దెబ్బతీస్తోంది. చట్టాన్ని అతిక్రమిస్తాం, ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే కుదరదు, ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక. మెగా డిఎస్సి 2025పై చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదని, జంజీ ముసుగులో గంజాయి బ్యాచ్లు రౌడీ మోకలతో ఆందోళనలు చేయిస్తూ రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడంలో తప్పు లేదని, అంతేగాని చట్టాన్ని అతిక్రమిస్తాం, ప్రజల్ని ఇబ్బంది పెడదామంటే కుదరదని హెచ్చరించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఇది వైసీపీ వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు కదా కొన్ని రోజుల నుంచి. సో దాని మీద సీఎం గారు స్పందించారు. ఇక రష్యాను ఆ దేశం నుంచి పెట్రోలియం ఉత్పత్తులను కొంటున్న దేశాలను శిక్షించడానికి ఉద్దేశించిన బిల్లుకు అమెరికా సెనెట్ 86-11 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. రష్యా నుంచి భారత్, చైనా వంటి దేశాలు ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నందువల్ల పరోక్షంగా ఉక్రెయిన్పై యుద్ధానికి అవి సాయపడుతున్నట్టునని భావిస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న అగ్రశ్రేణి 5 దేశాలపై 100% టారిఫ్ల బాధుడుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఇది అధికారం ఇస్తుంది. చైనా, భారత్, అజర్బైజాన్, హంగరీ, స్లోవేకియాలు ఈ 5 దేశాలు. ఇరాన్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలపై ఆంక్షలు విధించే 1996 చట్టాన్ని 2031 వరకు పొడిగించడం తాజా బిల్లులో ఉద్దేశాల్లో ఒకటి. సో మన మీద 100% ట్యాక్స్ వేయబోతున్నారంట ఇక మీదట. అది ఆ బిల్లుకి అమెరికా సెనెట్లో ఆమోదం పొందింది అని ఒక అంశాన్ని రాశారు. ఇక చిరుధాన్య చిత్రం, రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి గుంటూరులో శనివారం ప్రారంభమైంది. అక్కడ ఈ ఫోటోలు, చిత్రకళను చూపించారనమాట. తర్వాత రహదారులపై మృత్యుఘోషని గడిచిన 6 నెలల్లో అంటే జనవరి, జూన్ మధ్యలో రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల లెక్కనిచ్చారండి. రోజుకి సగటున 50 ప్రమాదాలు జరుగుతున్నాయంట. అందులో 22 మంది మరణిస్తున్నారంట. సగటున 45.44% దుర్ఘటనలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి. మృతుల్లో ద్విచక్ర వాహనదారులే 45.21%. అంతే కదా, ద్విచక్ర వాహనాల్లోనూ హెల్మెట్లు పెట్టుకోక నిర్లక్ష్యంగా వెళ్ళడం, లేదంటే ఎదుటివాడు నిర్లక్ష్యంగా కారులోనో దేని మీద వచ్చి వీళ్ళని గుద్దేయడం వలన ముందు చనిపోయేది వీళ్ళే. ఇది సంగతి. కార్టూన్ చూడండి. అక్టోబర్లో మరో డిఎస్సి ఉంది కదా, గుడ్ న్యూస్ సార్, ఇంకో డిఎస్సి కూడా వేస్తున్నారు, కార్యాచరణ సిద్ధం చేయమంటారా? అంటే కూటమి ప్రభుత్వం డిఎస్సి ఇస్తే వీళ్ళు ఫేక్ అలిగేషన్స్ చేయడానికి, ఫేక్ ప్రచారాలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయాలా అనే ఉద్దేశంతో వైసీపీలో డిస్కషన్ జరుగుతున్నట్టు ఒక ఇది సంగతి కార్టూన్ వేశారు, అది చూడొచ్చు. అలాగే వేరే అంశాలకు నెక్స్ట్ 2వ పేజీకి వెళ్తే, రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్లకు తుది మెరుగులు. సో 13న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. సో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధాన పనులు ఆల్మోస్ట్ తుదిరూపుకి వచ్చాయంటండి. అవి 13వ తేదీన సీఎం గారు ప్రారంభిస్తున్నారంట. అలాగే రోజుకో ఫోను, 2 రోజులకో మకాం. 8 రోజులుగా పోలీసులతో దోబూచులాడిన వైకాపా నేత చింతాడ రవికుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమదాల వలస ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ గారు రోజుకొక ఫోన్ మారుస్తూ, 2 రోజులకు ఒక చోట మకాం మారుస్తూ 8 రోజుల నుంచి పోలీసులకు దొరకకుండా ఉన్నాడు. చివరికి నిన్న పశ్చిమ బెంగాల్కు చెందిన నెంబర్ ప్లేట్ ఉన్న కారులో
WB అంటే వెస్ట్ బెంగాల్ 36C 5000 అనే నెంబర్ ఉన్న కారుతో ఆయన ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి వెళ్ళిపోతుండగా పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ ప్రవల్లికపై చింతాడు రవికుమార్ అనుచితంగా ప్రవర్తించారనే కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి పరామర్శకు వెళ్ళొచ్చు, మళ్ళీ మంది మార్పులని పోగేయచ్చు. అయితే వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే ఆ జిల్లాకి ఈ మధ్య కదా వెళ్ళాం, అక్కడ చాలా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే జనం వచ్చారు, డబ్బులు ఖర్చు అయ్యాయి కదా ఇన్ఛార్జీలకి, మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఖర్చు ఎందుకు అని. అంటే అక్కడ జనం తరలింపు ఇంపార్టెంట్ తప్ప నాయకుడి పరామర్శ ఇంపార్టెంట్ కాదు. నాయకుడి పరామర్శ ఇంపార్టెంట్ అయితే మరి చింతాడు రవికుమార్ని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి. అటు విలువిద్య, ఇటు కృత్రిమ మేధ, పలు రంగాల్లో శిక్షణ, గిరిజన ఉపాధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ నేడు 20 ఒప్పందాలంట. గిరిజన యువత, మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు వారి సమగ్ర అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విలువిద్య, కృత్రిమ మేధ, కాఫీ సాగు, డ్రోన్ల నిర్వహణ ఇలా అనేక రంగాల్లో గిరిజనులకు సాంకేతికంగా చేయూతనిచ్చి ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందంటండి. ఇది మంచిది కదా. సో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించబోతున్నారంట. అలాగే 108 అంబులెన్సుల్లో పాము కాటు విరుగుడు మందు ఉంటుందంటండి. ఇక మీదట ఇప్పుడు వరకు లేదు, కానీ 108కి ఎక్కువగా పాము కాటు కంప్లైంట్లు వస్తున్నాయి. సో అందుకని అంబులెన్సుల్లో కూడా 5.28 లక్షల విలువైన ASV ఇంజెక్షన్లు కొనుగోలు చేశారంట. అంటే యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్లు కొనుగోలు చేసి 108లో పెట్టారంట. మంచి విషయం, అది మంచి నిర్ణయం. పాము కాటు వేస్తే ఎంత త్వరగా ఆ రెమెడీ, ఆ ఇంజెక్షన్ వేస్తే అంత మంచిది కాబట్టి అవి అంబులెన్స్లో పెట్టారు. ఇక నాటు బాంబులు వేసి దోపిడీకి యత్నం, అడ్డొచ్చిన వాచ్మెన్ గొంతు కోసి అర్ధరాత్రి నాటు బాంబులు వేసి ఫామ్ హౌస్లో దోపిడీకి ప్రయత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. ఇక UPI సేవలపై ఛార్జీలు ఉండవు అని చెప్పి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అన్ని పత్రికల్లో కూడా అంటే ఈ యూపీఐ ఛార్జీల మీద, యూపీఐల మీద ఛార్జీలు ఉంటాయి, 2000 దాటితే ఫైన్ ఉంటుంది, రుసుము ఉంటుంది అనే వార్తలు నిన్నంతా కూడా రావడంతో కేంద్రం అలర్ట్ అయింది. లేదు, ఛార్జీలు ఏమీ ఉండవు, వినియోగదారులు, చిన్న వ్యాపారులకు ఉచితంగానే సేవలు, వ్యక్తుల మధ్య లావాదేవీలకు కూడా రుసుములు ఉండవు అని చెప్పింది. అంటే ఉంటాయి, బట్ సంస్థలకు మధ్యలో ఉంటాయి తప్ప వ్యక్తులకు మధ్యలో ఉండవు అని ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది. ఇక దివ్యాంగులకు జాతీయ స్థాయిలో ఓ ఐడి, నీట్ IIT జాతీయ స్థాయి ఉద్యోగాలకు తప్పనిసరి. సో దివ్యాంగులందరికీ ఒక ఐడి ఇవ్వబోతోందంట కేంద్ర ప్రభుత్వం. అది ఏ ప్రవేశ పరీక్షకు వెళ్ళినా ఆ ఐడి ద్వారా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. ఇక వైకాపా రాజకీయ పార్టీ కాదు, నేరస్తుల కర్మాగారం. ఇక నేతన్న సేవలో అర్హులు ఇంకా ఉన్నారు. అదే కదా నేను మొదటి నుంచి చెప్తున్నది, అదే నేతన్న సేవలలో వీళ్ళు 71,536 మందికి ఇచ్చారు, కానీ నిజంగా అర్హులకు సుమారుగా ఒక 10,000 మందికి అన్యాయం జరిగింది. మగ్గం నేస్తున్న వాళ్ళకి చాలామందికి ఇవ్వలేదు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు కొంతమంది చెప్పారు, కంప్లైంట్ పెట్టారు, మేము మగ్గం నేస్తున్నామండి, మా ఇంట్లో మగ్గం ఉంది కానీ ఇవ్వలేదు అని. సో ఈనాడులో కూడా అదే రాశారు. 25 ఏళ్ళ నుంచి మగ్గం నేస్తున్నాడంటే ఈయన. జబ్బల చంద్ర, షెడ్డు చేనేత కార్మికుడు, అంకిశెట్టిపల్లె, అన్నమయ్య జిల్లా. ఇక ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి, ఏపీ NGO రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్. చంద్రబాబు గారేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు 30,000 కోట్లు ఇచ్చామంటారు, ఉద్యోగులేమో ఇంకా 30,000 కోట్ల బకాయి ఉంది అంటున్నారు. సో మరి దీనికి ఎవరు సొల్యూషన్ ఇస్తారో, ఎవరు రాజీ చేస్తారో చూడాలి. ఇక పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వల్లూరు కామేశ్వరరావు, సుప్రీం కొలీజియం సిఫార్సు. సో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జస్టిస్ కామేశ్వరరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పొన్నమండ అంట. సో ఆయన పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళబోతున్నారు. అదొకటి రాశారు ఈనాడులో. ఇక నేషనల్ అంశాలు చూసుకుంటే ఈనాడులో చనిపోయాడని గంగలో వదిలేగా 8 ఏళ్లకు తిరిగి వచ్చిన కుమారుడు. అలాగే న్యాయవాదికి తుపాకీ గురిపెట్టి 3.15 కోట్లు దోపిడీ చేశారంట. హర్యానాలో కురుక్షేత్రలో బల్వంత్ సింగ్ వాలియా అనే సీనియర్ న్యాయవాది ఇంట్లో దొంగలు పడి అతనికి తుపాకీ గురిపెట్టి 3 కోట్లకు పైగా దోచుకున్నారు. అలాగే ట్రైబ్యునల్ నియామకాలకు జాతీయ కమిషన్, లోక్సభ ముందుకు రానున్న బిల్లు, భర్తను రాయితో కొట్టి చంపి అడవిలో తగలబెట్టిన భార్య. ఉత్తరప్రదేశ్లోని మధురలో నైనా అనే వివాహిత తన భర్త మనోజ్ సోనీని రాయితో కొట్టి చంపి చడీ చప్పుడు కాకుండా అడవిలో తగలబెట్టిందంట. కుమార్తె భక్తితో పాటు ఆమె ప్రియుడు విమల్ చౌదరి ఆకృత్యానికి సహకరించారంట.
ఇక బురదలో కూరుకుపోయిన వాహనం, ఆసుపత్రికి తరలిస్తున్న బాలిక మృతి. ఇక రాహుల్ గాంధీ గారు నిన్న విద్యార్థుల ప్రతిధ్వని అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛాత్రోంకి గూంజ్ అనే కార్యక్రమం. దానిలో ప్రసంగిస్తూ మన దేశంలో 40 కోట్ల మంది యువజనులు ఉన్నారు, దేశానికి ఉన్న అతిపెద్ద బలం వాళ్ళే. అమెరికా, చైనా, రష్యాలను గురించి చాలామంది గొప్పగా చెబుతుంటారు, నిజానికి భారత యువకులకు సాటి లేనే లేదు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన కూడా యువకుడు అని ఫీల్ అయిపోతాడు, కాకపోతే 52 ఏళ్ళ 53 ఏళ్ళ యువకుడు ఆయన. ఇక రాహుల్ వర్సెస్ రిజిజు, మహిళా రిజర్వేషన్లకు మళ్ళీ మెలిక ఎందుకన్న కాంగ్రెస్ నేత, బిల్లు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నామన్న రిజిజు. మహిళా రిజర్వేషన్కేమో డీలిమిటేషన్కి లింక్ పెట్టడం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. డీలిమిటేషన్కి సంబంధం లేకుండా మీరు మహిళా రిజర్వేషన్ అమలు చేసేయండి అని కాంగ్రెస్ చెప్తోంది. కేంద్రం ఏమో దానికి డీలిమిటేషన్కి లింక్ పెట్టింది. సో దీనిలో ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ఇక సమర్థ న్యాయానికి ఆ మూడు ముఖ్యమే: సంవాదం, గౌరవం, సమ్మిళిత తత్వంపై సిజేఐ. ఇక జార్ఖండ్ విద్యార్థులకు కాక్రోచ్ మద్దతు. ఉద్యోగ నియామక పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీపై ఉద్యమిస్తున్న జార్ఖండ్ విద్యార్థులకు సీజేపీ శనివారం మద్దతు ప్రకటించిందంట. ఇక గ్రామీణ డాక్ సేవకుల వేతనాలు పెంచాలి, పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఇది పక్కన పెట్టి ఒకసారి సాక్షికి వెళ్తే, సాక్షిలో రైతు బతుకులో సోలార్ చీకట్లో అని ఒక వార్త రాశారు. మొత్తం మీద 16,000 ఎకరాలపై పచ్చకన్ను. ముఖ్యనేత కొనసాగంలో సాగుతున్న వ్యవహారం, ఏళ్లుగా సాగు చేస్తున్న భూములపై రైతుల హక్కులకు ఎసరు. పరిహారం లేకుండానే పనులకు ప్రయత్నం. ముఖ్యనేత డైరెక్షన్లో భూములు ఇవ్వాల్సిందేనంటూ రైతులపై టీడీపీ ఎమ్మెల్యేలు ఒత్తిడి. ధర్నాలు చేసినా, ప్రాణాలు పోయినా పనులు ఆగవు అంటూ వ్యాఖ్యలు. కంపెనీతో కందికుంట 25 కోట్ల డీల్ కుదుర్చుకున్నారంటూ ఆరోపణలు. తరాలుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అన్యాయమని రైతుల ఆవేదన. తాము ఎలా బతకాలంటూ కన్నీళ్లు, రోడ్డును పడేయొద్దన్నూ వేడుకోలు. శ్రీ సత్యసాయి జిల్లా జౌకుల రైతుల కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు. సో రైతులకు పరిహారం ఇచ్చి కదా భూములు తీసుకోవాలి. అలా పరిహారం ఏమీ ఇవ్వకుండా మేము ఇక్కడ సోలార్ పెడతామని భూములు తీసుకోవడం అన్యాయమే కదా. సో అలా పరిహారం ఇవ్వకుండా ఏ ప్రభుత్వము కూడా భూములు తీసుకోదు కదా. మరి సాక్షిలో ఏమో ఇలా రాశారు, గ్రౌండ్ రిపోర్ట్ అని రాస్తున్నారు. సత్యసాయి జిల్లాలో సోలార్ ప్రాజెక్టు పెడతామని చెప్పి బలవంతంగా భూ సేకరణ జరుగుతుందంట. ఇక దోపిడీకి నిలువుటద్దం. అమరావతిలో కేవలం 5 బిల్డింగులకు అద్దాల ఏర్పాటుకు 2,455.22 కోట్లు అంటండి. అద్దాలు ఏర్పాటు చేయడానికి 2,455 కోట్ల. 5 టవర్లకు 2,35,092.75 మీటర్ల మేర అద్దాలు బిగించే పనులు వ్యయం తొలుత 1,901 కోట్లే. కానీ 2,455 కోట్లకు పెంచి టెండర్లు పిలిచిన ఏజీఐసిఎల్ అంటే అంచనా వ్యయంలోనే 553 కోట్లు కొట్టేసే స్కెచ్. మొత్తం మీద ఎంత నొక్కేస్తారని సర్వత్రా చర్చ. సో అమరావతి పనుల్లో చిలకొట్టుళ్ళు, లంచాలు, అవినీతి జరుగుతుంది. కాకపోతే జనం అవినీతి సహజమే, కానీ రాజధాని పూర్తవడం ముఖ్యం అనే కోణంలో ఉన్నారు. సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళేమో విపరీతంగా కరప్షన్ జరిగిపోతుంది, మేము తినలేదు వాళ్ళు తినేస్తున్నారు అనే కుళ్ళుతో ఉన్నట్టున్నారు. సో ఇక్కడ అమరావతిలో ఈవెన్ బిల్లులు ఆమోదం చేయడానికి కూడా కొంతవరకు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి మనకు కొంతమంది చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా సహజం. సాధారణంగా 100 రూపాయలతో చేయాల్సిన పని 150 రూపాయలకు ప్రపోజల్ పెట్టడం, దాన్ని ఆమోదించడం, పైన 50 రూపాయలు కమిషన్గా తీసుకోవడం, ఇవన్నీ కూడా పరిపాటిగా జరుగుతుంటాయి. ఇక్కడ అమరావతిలో కూడా ఎక్కువ జరుగుతున్నాయని రాశారు. ఇక బాబు సర్కారుపై మహాగ్రహం. విజయవాడలో కథం తొక్కిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. మరి పక్కన కర్నూలులో మెగా డిఎస్సి ఉపాధ్యాయులు కథం తొక్కారుగా, వైసీపీ మీద అది కూడా రాయాల్సిందే. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మహాధర్నా. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు. సర్కారు తీవ్ర పనిభారం పెంచిందని ఆవేదన. పండగ పగలు రాత్రి తేడా లేకుండా పని చేయిస్తున్నారంటూ మండిపాటు. సామాన్య ఉద్యోగులపై కక్ష సాధింపు ఎందుకంటూ నిలదీత. డిమాండ్లు పరిష్కరించుకుంటే అక్టోబర్ 2న మహోద్యమానికి సిద్ధమని అల్టిమేటం. అలాగే 15 వరకే డెడ్లైను. చంద్రబాబు సర్కార్కు ఉద్యోగ సంఘాల అల్టిమేటం, ఆ తర్వాత ఉద్యమేనని స్పష్టీకరణ. సో జీతాల ఖర్చు 37% అయితే 98% అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిగి 17 రోజులైనా నిర్ణయాలు తీసుకోలేదు. ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ ఇచ్చారు. సో చంద్రబాబు గారి శ్వేతపత్రంలో కూడా అన్ని తప్పుడు లెక్కలు ఉన్నాయి. పీఆర్సీ, డిఏ, ఐఆర్పై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అని ఉద్యోగ సంఘాల నాయకులు వరుసపెట్టి ఇస్తున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇక ఉద్యోగులను ప్రభుత్వం వంచిస్తోంది, రాష్ట్ర బడ్జెట్లో అధిక శాతం జీతాలకే సరిపోతుంది అనడం దారుణం, అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలి. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ధ్వజం, పీఆర్సీని నియమించాలి, బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఇక అప్పులు పెంచడమే మీ ప్రోగ్రెస్, వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన మండిపాటు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ అబద్ధాల పుట్ట, రైతులు, మహిళలు, యువత జీవితాల్లో మార్పు లేకుండా ప్రోగ్రెస్ ఎలా సాధ్యం, పెట్టుబడులు, ఉద్యోగాలు, సంక్షేమంపై వాస్తవాలు చెప్పే ధైర్యం మీకుందా, పార్లమెంటులో కేంద్రం సమాధానంతో మీ బండారం బట్టబయలు అని చెప్పి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక 3 రోజుల కిందట చంద్రబాబు గారు ఈ ఫైనాన్స్ వ్యవహారాల మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా, దానికి కౌంటర్గా నిన్న బుగ్గన గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. నిజానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అంత యాక్టివ్గా లేరు ఇప్పుడు గ్రౌండ్లో. ఆయన మీద ఒక ఫైలు టీడీపీ పెద్దలకు వస్తే ఆయనతో కాంప్రమైజ్ అయ్యారు అని ఉంది. కాకపోతే తప్పనిసరి పరిస్థితి, ఆయనకు కూడా పార్టీ వెర్షన్ వినిపించాలి కాబట్టి, వైసీపీలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే డిస్కషన్ జరుగుతోంది. ఏదో ఆయన మాట్లాడాడు, ఇంటర్నల్గా డీల్స్ గట్టిగానే ఉన్నాయన్నమాట. చాలు బంగారం చాలు, దేశంలో బంగారం కొనుగోళ్లు దిగుమతులు తగ్గిపోతున్నాయి. 2021-22 సంవత్సరంలో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 17% తగ్గాయంట. ఇక మన్యం బంద్ ప్రశాంతం, గిరిజన చట్టాల పరిరక్షణ, 100% ఉద్యోగాల జీవన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలనే డిమాండ్తో ఆదివాసీ గిరిజన సంఘాలు, వామపక్షాలు పిలుపునిచ్చిన మన్యం బంద్ శనివారం ప్రశాంతంగా జరిగింది. ఇక విశాఖను మద్యం కేంద్రంగా మార్చకండి, విశాఖను మద్యం కేంద్రంగా మార్చవద్దని ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీచ్ షాక్ వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసిందంట. ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు జరగబోతున్నాయి, అదొకటి ఇచ్చారు. సో ఇవన్నీ సాక్షి అంశాలండి. ఇది పక్కన పెట్టి ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే 7 ఏళ్ళైనా ఏమీ తేల్చరా అని సునీత రెడ్డి గారు, అంటే వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు రాష్ట్రపతికి ఒక లేఖ రాశారు. నిజంగా ఆమెను చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. తన తండ్రి అత్యంత దారుణంగా గురైతే ఆ కేసు 7 సంవత్సరాల నుంచి కూడా తేలట్లా. సిబిఐ, దేశంలో అతిపెద్ద దర్యాప్తు సంస్థ సిబిఐ 90% కేసు దర్యాప్తు చేసి చివరి దశలో వదిలేసింది. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలందరూ ఇన్వాల్వ్ అయ్యారని చివరి దశలో వదిలేసింది. పోనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ఏమైనా పుష్ చేసి ఎటువంటి సిబిఐ మీద ఎటువంటి ప్రెజర్ లేకుండా దర్యాప్తు చేపిస్తారు అంటే ఆ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారేమో అనిపిస్తుంది. అందుకే ఆమె రాష్ట్రపతికే లేఖ రాశారు. అసలు వివేక అసలు హంతకులను గుర్తించాలి. జగన్కు మరణ వార్త ముందే ఎలా తెలిసింది? అత్యంత కీలకమైన దీనిని వెలికి తీయాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఎన్నో అస్పష్టతలు ఉన్నాయి. కిరణ్ అర్జున్ రెడ్డి మెసేజ్లపై మొక్కుబడి విచారణ, కేసుకు సంబంధించి 6 చనిపోయారు, వీరంతా ఒకే తరహాలో మృతి చెందారు, అనుమానం ఉంది, మీరే న్యాయం చేయండి. రాష్ట్రపతికి వివేక కుమార్తె సునీత లేఖ. పాపం ఆమె లీగల్గా ఫైట్ చేశారు కానీ ఇంక ఉపయోగం లేదని డైరెక్ట్ రాష్ట్రపతి గారికి లేఖ రాశారు నిన్న. కమలంలో కాక్రోచ్ కలవరం, ఎస్ కరెక్టే. వైసీపీ నేత చింతాడు అరెస్టు, భారత ఉత్పత్తులపై 100% సుంకాలు, ఉద్యోగం పోగానే అమెరికాను వేడాల్సిందే, 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే పనిలో ట్రంప్ అంట. ఉద్యోగం పోతే ఇంకా అమెరికా వదిలేయాల్సిందే అతుంది. ఇక అదే అధికారి ఆగనదందా అని జగన్ వీరభక్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక ఆయన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడైన కడప జిల్లానే అయింది. సో ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో 32 ఎకరాలకు ఒప్పందాలు చేసుకున్నారంట. వీటిలో డీపట్ట, మరికొన్ని పట్టా భూములు ఉన్నాయి. వెనుక వైపు కంచేరు గ్రామంలో 20 ఎకరాలు తక్కువ ధరకు కొట్టేసేందుకు ఒత్తిళ్ళంట. దానికి ముందుకు రాని పట్టా రైతులపై బలప్రయోగము, అమరావతికి పిలిపించి బెదిరింపులు. వైసీపీ దిగిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చూడండి ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారో. దానికి ఉత్తరాంధ్రలో కీలకంగా ఉన్న ఒక 2 ఎమ్మెల్యేలు ఆయనకు సహకరిస్తున్నారు వాటా తీసుకొని. అందుకు ఆయన హవా ఇంకా జరుగుతోందన్నమాట. ఇక విశ్రాంతి పుష్కరమే. రిటైర్మెంట్ తర్వాత పురుషుల ఆయుర్దాయం 12.6 ఏళ్లే. భారత్లో 60 ఏళ్లకు రిటైర్ అయ్యాక సగటున 8.5 ఏళ్లే. ప్రపంచంలో పురుషుల సగటు రిటైర్మెంట్ వయసు 64.2 సంవత్సరాలు. 35 దేశాల్లో నిర్వహించిన సర్వేలో వెల్లడి. సో రిటైర్మెంట్ తర్వాత పురుషులు మరో 12.5 ఏళ్ళు మాత్రమే బతుకుంటున్నారనే ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని ఆంధ్రజ్యోతిలో రాశారు. సో మొత్తానికి ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.